హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ మార్కెట్ ఎందుకు ఇరుగంత క్రాష్ అవుతుందో అవన్నీ క్లియర్ కట్ అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేను క్లియర్ కట్ గా నీకు ఏంటంటే నిన్నటి వీడియోలో చెప్పాను మార్కెట్ ఎందుకు క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది చెప్పాను. ఒకసారి చూసుకున్నట్లయితే నేను 1.41 సెకండ్లో అయితే మీరైతే వీడియో అయితే స్టార్ట్ చేయండి. అందులో ఏం చెప్పాను ఒకసారి క్లియర్ గా వినండి. నేను ఏమన్నాను దాంట్లో ఆ రెడ్ లైన్ దగ్గర నుంచి మనకు డాటెడ్ లైన్ నుంచి ఎగ్జాక్ట్ గా ఈ వైట్ లైన్ దగ్గర వచ్చేదాకా మార్కెట్ అనేది కొద్దిగా క్రాష్ అవుతుందని చెప్పాను. సేమ్ అదే విధంగా మనకి ఏంటంటే ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో దాని బ్రేక్ డౌన్ అయింది, దాని బిలో ఉన్నంత సేపు అండ్ దాంతో పాటు చూసుకున్నట్లయితే ఈఎంఐ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా బిలో కూడా వెళ్ళిపోయింది మార్కెట్. కాబట్టి అందుకోసం అనేది క్రాష్ అయింది. బీటీసీ ఇది ఒక జస్ట్ చిన్న కరప్షన్ మాత్రమే అండ్ ఇంకా ఫుల్ కరప్షన్ ఎక్కడ దాకా ఉంటుంది అవన్నీ మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ వైట్ లైన్ ఏదైతే ఉందో అక్కడైతే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ నుంచి ఏంటంటే మెల్లిగా బై చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మేజర్ గా లిక్విడిటీ అనేది కింద ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను. నేనైతే ఈ బ్లూ జోన్ లో అబ్జర్వ్ చేస్తాను. మాక్సిమం 1,13,000 నుంచి 1,14,000 దగ్గర నుంచి కొద్దిగా ఏమన్నా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది నేను కొద్దిగా అబ్జర్వ్ చేస్తాను. అది 100% కన్ఫర్మ్ అయితే నేను గ్రూప్ లో అయితే పెడతాను. ఏదైతే 1000 రూపీస్ గ్రూప్ ఉంది అండ్ అడ్వాన్స్ గ్రూప్ ఉందో దాంట్లో అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఏ విధంగా ఉంటుంది అక్కడ నుంచి పర్ఫార్మెన్స్ ఏ విధంగా జరుగుతుందని మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది నార్మల్ క్రాష్. ఈ క్రాష్ లో మనం ఏంటంటే ఆల్ట్ క్రాష్ ని బై చేసుకోండి. లాస్ట్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఎందుకనేది క్లియర్ గా చెప్తాను. ఓకే గైస్, ఫస్ట్ మనకి మెయిన్ ఏంటంటే డామినెన్స్ చార్ట్ అయితే చూపించి మీకు చాలా అయింది. ఈ డామినెన్స్ ఏదైతే ఉందో ఎల్లో లైన్ దగ్గర నుంచి కరెక్ట్ గా రిజెక్ట్ అవుతుంది. మీ అందరికి తెలుసు డామినెన్స్ అనేది డౌన్ అవుతే ఆల్ట్ గెయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎల్లో లైన్ ఏదైతే ఉందో ప్రాపర్ గా ఎల్లో లైన్ టచ్ అవుట్ తోటే డామినెన్స్ డౌన్ అయింది. ఫస్ట్ టైం డౌన్ అయింది అండ్ సెకండ్ టైం డౌన్ అయింది అండ్ థర్డ్ టైం డౌన్ అయింది. ఇప్పుడు ఫోర్త్ టైం ఏంటంటే ఎల్లో లైన్ దగ్గరికి అయితే వస్తుంది. కాబట్టి వన్స్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే మళ్ళీ ఆల్ట్ గెయిన్స్ ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత మీకు ఇంకా మిస్ అవుతారు అండ్ బుల్ రన్ స్టార్ట్ అవుద్ది. ఎందుకనేది ఒకసారి చూడండి. ఇది జస్ట్ నేను 3 hour టైం ఫ్రేమ్ లో పెడుతున్నాను అండ్ 1 day టైం ఫ్రేమ్ లో మీరు చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్ ఉందో ఈ రెడ్ లైన్ కన్నా బిలో ఎప్పుడు కూడా మార్కెట్ రాలేదు డామినెన్స్. వన్స్ దీని కింద క్యాండిల్ వీక్లీలో క్లోజ్ అవుతాయి. ఇంకా వీక్లీ క్యాండిల్ ఇంకా క్లోజ్ కాలేదు. ఇక్కడ నుంచి క్లోజ్ అవుతే డైరెక్ట్ 57 దాకా క్రాష్ అవుద్ది. ఆల్ట్ కాయిన్స్ అనేది ఈజీలీ ఒక 50% నుంచి 100% మూవ్ అయిపోతాయి. ఆ క్రాష్ లోనే వెళ్ళిపోతాయి ఆల్ట్ కాయిన్స్. ఏదైతే డామినెన్స్ ఉందో అక్కడ దాకా రావడంతో ఆల్ట్ కాయిన్స్ అనేది పంప్ అవుతాయి. కాబట్టి ఏంటంటే కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కొన్ని మేజర్ కాయిన్స్ అయితే పిక్ చేయాలి. నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, పదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆల్ట్ కాయిన్స్ అనేది కొనుక్కుంటేనే మీకు ప్రాఫిట్ వస్తుంది. ఈ క్రాష్ ని పట్టించుకోకుండా మనం ఏంటంటే ఈ టైంలో బై చేస్తూ పోవాలి. కన్ఫర్మ్ గా బై లేకుంటే మీకు ఎలాంటి ప్రాఫిట్ రాదు. మళ్ళీ 20-30% ఇంక్రీజ్ అయిన తర్వాత మీరైతే కొనుక్కుంటారు. ఇది 100% గ్యారంటీ. ఓకే గైస్, మీకు ఈ ఆల్ట్ కాయిన్స్ లో ఏ ఆయిల్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి ఈ బుల్డన్ లో మీకు అవన్నీ తెలియకుంటే ఖచ్చితంగా కింద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. దాంట్లో ఏ విధంగా చెప్తానంటే మీకు 10,000 అమౌంట్ ఉంటే మీకు ఈజీలీ 50,000 నుంచి 1 lakh దాకా చేస్తాను. అండ్ 1 lakh దాకా ఉంటే మీకు ఈజీలీగా ఏంటంటే 5 lakhs నుంచి అయితే మీకు 10 lakhs. ఆ విధంగా ఏంటంటే మీకు రేషియో అనేది 5:10 రేషియోలో ఈజీగా అయితే చేస్తాను. ఎక్కువ డబ్బులు ఉంటే మాత్రం కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ అయితే చేస్తాను. దానికి వేరే స్ట్రాటజీ ఉంటాయి. ఎక్కువ మనీ 5 lakhs కన్నా అబోవ్ ఉంటే మాత్రం మనం మల్టిపుల్ స్ట్రాటజీ యూజ్ చేస్తాం. ఒకటే దాంట్లో ఫండ్స్ పెట్టకుండా మనీ డివైడ్ చేస్తాం. ఈచ్ వన్ వచ్చేసి 300 కాయిన్స్ $300 నుంచి $150 చొప్పున ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తాను. దాని గురించి మొత్తం ప్లాన్ కావాలనుకుంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్ నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. క్లియర్గా అయితే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.